ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము, భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 1 అధ్యాయం 8 వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు మొదటగా ధైర్యాన్ని ఇస్తుంది. రక్షణ గురించి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. స్వయంగా దేవుడే చెబుతున్నాడు, నీవు ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను చూసి భయపడొద్దు, ధైర్యంగా ఉండమని దేవుడు చెబుతున్నాడు. మనుషులకు లేదా పరిస్థితులకు నువ్వు భయపడొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఎందుకు భయపడొద్దని అంటున్నాడు అంటే, ఆయన నీతో ఉన్నాడు అని అంటున్నాడు. తర్వాత నిన్ను నేను విడిచిపెట్టను అని అంటున్నాడు. నీకు ఎదురైన ప్రతి సవాల్లో మీ ప్రక్కన నేను నిలుస్తానని దేవుడు చెబుతున్నాడు. దేవుని సన్నిధిని మనకు ధైర్యము, శాంతి మరి విజయానికి మూలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనకు భయపెట్టే పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటున్నానని చెబుతున్నాడు. నిన్నెన్నటికీ విడవనని ప్రభు చెబుతుంది. ఏ విషయాలు బట్టి, దేన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, దేన్ని బట్టి నీ జీవితంలో భయాన్ని కలిగి ఉన్నావో నాకైతే తెలీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుడు చెబుతున్నాడు, భయపడదు. ఏ ఆర్థిక పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు, ఉద్యోగంలో ఉన్న సమస్యలు, అనేకమైనటువంటి భయాల్లో దేవుడు నీకు తోడై ఉండి నేను విడిపించబోతున్నాడు. ఈ మాటను నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాట దేవుడు మనం ఇక్కడ ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడైనటువంటి దైవమా, సర్వకృపానిధి తండ్రి, మీకు వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప, ధన్యత మాకు అనుగ్రహించినది మీ స్తోత్రాలు. ప్రభా, భయపడుతున్న మాతో వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. ఎవరు ఏ పరిస్థితుల్లో భయపడుతున్నారో వారికి ధైర్యం దయచండి. వారి భయాలన్నిటి నుంచి విడిపించండి. జ్ఞాపకం చేసుకోండి. ప్రభు, వాతావరణ పరిస్థితులు, ఆరాధనకు అందరూ వెళ్ళడానికి సహాయం చేయండి. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. నైనా వారికి ఉన్న సమస్యల్లో మీ సహాయం దయచేయండి. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయా, ప్రపంచ సేవకుల దినోత్సవాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ సేవ పరిచయలో ఉన్న అందరినీ, సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి. ప్రభు, దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపి మీరే నడిపించి మీరే సహాయం చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.